మనకు అన్నిటికీ వేదమే ప్రమాణం అంటారు. వేదం ముందా, యోగం ముందా? వేదాలలో యోగాన్ని గురించి అసలుకి యోగానికి ఆది యోగి ఎవరు? మొదటి యోగానికి మొదలు ఎవరు అంటే మొట్టమొదలు యోగ విద్యను బోధించింది పార్వతీకి. యోగము అంటే కలయిక అన్నారు కదా, ఈ ప్రాణం ఏ ప్రాణంతో కలవాలి? ప్రాణం అనేది ప్యూర్ శుద్ధమైనటువంటి, అక్కడ మనం ప్రాణాన్ని డివైడ్ చేసుకోవాలి. ఒకటి ముఖ్య ప్రాణము, రెండోది వచ్చేసి వేదాలలో ఉండేటువంటి మంత్రాలను తీసుకొని ఉచ్చరిస్తూ. అలాగే పూర్ణ యోగము అంటే ఏంటి? ఆ పూర్ణ యోగ స్థితికి ఒక మానవుడు ఎలా ఎదుగుతాడు? సంపూర్ణ యోగ జీవితం అంటే 3 వేదాలలో ఉన్నటువంటి ఈ 3 చేస్తేనే జీవితానికి సమగ్రమైనది, సంపూర్ణమైనటువంటి యోగము. లేకపోతే